ఘోర పరిస్థితి మరలా పునరావృతం. అత్యంత ప్రమాదకర పరిస్థితి. రామాపురం గ్రామం మున్ముందుగా ముప్పు ఎదుర్కొంటోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలంలోని రామాపురం గ్రామం ఇప్పుడు ప్రాణాంతక ముప్పులో ఉంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కేసీ కెనాల్లో నీటి మట్టం అనూహ్యంగా పెరగడం వలన పరిస్థితి వణికిస్తోంది. ఎంతమంది విజ్ఞప్తులు చేసినా కూడా ఇరిగేషన్ అధికారులు మౌన ధోరణిలో ఉన్నారు. ఎన్నిసార్లు రామాపురం గ్రామ ప్రజలు ముంపు గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా, విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదు. గేట్లను తక్షణమే ఎత్తాల్సిన సమయానికి వారు స్పందించకపోవడం వల్ల ఈ పరిస్థితి మునుపటి ముంపు ప్రమాదాన్ని మళ్లీ తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఈ నిర్లక్ష్యానికి తగిన శాస్త్రీయ పరిష్కారం తీసుకుని అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణ వంటి ప్రణాళికాత్మక చర్యలు వెంటనే అమలు చేయకపోతే రామాపురం గ్రామం నష్టం తప్పదు. రామాపురం గ్రామ ప్రజల తీరనీయ డిమాండ్. వెంటనే సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి నీటి ప్రవాహాన్ని నియంత్రించి శాశ్వత పరిష్కార మార్గాలు అమలు పెట్టాలి. మరిన్ని మానవీయ నష్టాలు, ఊరు మునగడం తప్పించాలి. ఇది కేవలం పొలాల సమస్య కాదు, ప్రజల ప్రాణాల భద్రతపై ఉన్న అత్యవసర సమస్య. రామాపురం గ్రామం కేసీ కెనాల్ నీళ్ళు తగ్గమంటే తగ్గించలేదు సార్. ఫోన్ కూడా ఎత్తలేరు. వర్షం పడినప్పుడైనా కానీ ఇంతకుముందు ప్రభుత్వం అయితే తగ్గిస్తుండ్రు, ఇప్పుడైతే అసలు తగ్గిస్తలేరు, పరగతలేరు సార్. మాకు కేసీ కెనాల్ నీళ్ళు తగ్గియాలి. ఊర్లోకి కూడా వచ్చేటట్టున్నాయి సార్. వర్షం పడితే తగ్గే ఒక అడుగు కూడా తగ్గించలేరు. పూర్తిగా జీరో చేసి గేట్లు ఎత్తామంటే వాళ్ళు మేము ఎత్తి రావడం, వాళ్ళు దించి రావడం సరిపోతుంది అని చెప్పి అది కూడా చెప్పాను. చెప్పండి బండి మాట చెప్పారు.